రేపు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 9:30కు పిఠాపురం చేరుకుని తొలుత ఆర్ఆర్బీహెచ్ఆర్ స్కూల్లో ఏర్పాటు చేసిన పబ్లిక్ ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పిఠాపురంలో 100 పడకల ఏరియా ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. చెప్పండి కామేశ్వరరావు. ఎస్ దుర్గా, చూసుకుంటే కనుక రేపు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే రానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అందరూ కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారని చెప్పొచ్చు. ఇప్పుడు రేపు ఉదయం అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం అయితే నేరుగా వైజాగ్ నుంచి 8:20కి అయితే మాత్రం విశాఖపట్నం పోర్ట్ గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరతారు. 20కి 9:45కి విశాఖపట్నం ఏదైతే రేపు ఉదయం 8:20కి పోర్ట్ గెస్ట్ హౌస్ విశాఖ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి అయితే మాత్రం 9:45కి అయితే మాత్రం ప్రత్యేక విమానంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్కి అయితే చేరుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో 9:50 రాజమండ్రి నుంచి పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ స్కూల్కి అయితే మాత్రం స్పెషల్ హెలికాప్టర్ మీద అయితే మాత్రం పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ హై స్కూల్ వద్దకు అయితే మాత్రం చేరుకొని ఉన్నారు. అనంతరం 9:50కి ఏదైతే ఉందో 9:55కి అయితే మాత్రం బై రోడ్డు పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ స్కూల్కి చేరుకుని అక్కడ నుంచి 10:15కి అయితే ఆర్ఆర్బీహెచ్ స్కూల్ ఆర్ఆర్బీహెచ్ స్కూల్లో పబ్లిక్ ఇంటరాక్షన్ అయితే ఏర్పాటు చేశారు. అంటే ప్రజలతో మమేకమై ప్రజల యొక్క అంటే నియోజకవర్గంలో పలు సమస్యల మీద అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం అయితే మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఏదైతే ఉందో నియోజకవర్గంలో అంటే ఇప్పటి వరకు కూడా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయి వారిని అడిగి నేరుగా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే కార్యక్రమం అయితే మాత్రం హై స్కూల్ గ్రౌండ్లో అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మొత్తం కూడా నియోజకవర్గ మొత్తం కూడా పబ్లిక్ మొత్తం కూడా అక్కడ గ్యాదర్ అయ్యే పరిస్థితి ఉంది అని చెప్పొచ్చు. 10:15కి ఆర్ఆర్బీ హై స్కూల్లో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం కూడా 10:25కి ఆర్ఆర్బీహెచ్ఆర్ స్కూల్ నుంచి ఉప్పాడ కొత్తపల్లికి బయలుదేరతారు. బై రోడ్ మీదుగా 11 గంటలకు ఉప్పాడ కొత్తపల్లిలో టీటీడీ కళ్యాణ మండపాన్ని అయితే ప్రారంభించనున్నారు. అదేవిధంగా చేబ్రోలు అక్కడ నుంచి డైరెక్ట్గా నేరుగా చేబ్రోలు గ్రామాన్ని చేరుకుని సీతారామస్వామి టెంపుల్ కూడా సందర్శిస్తారు. 11:15 రోడ్డు ద్వారా ఉప్పాడ నుంచి పిఠాపురం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్కి అయితే చేరుకుంటారు. 12 గంటలకి పిఠాపురం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో మహిళలకి కుట్టు మిషన్లు, రైతులకి తార్పాలిన్లు కూడా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అయితే అందేవనున్నారు. 12:35కి పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకల ఆసుపత్రిని అయితే ప్రారంభించనున్నారు. గతంలో ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ టూర్లో పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో పిఠాపురం నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం నా మీద వదిలేసేయండి, మొత్తం కూడా నేను పిఠాపురం నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తానని చెప్పి ఏదైతే వాగ్దానం చేశారో అదే వాగ్దానం నిలబెట్టుకుని రేపు పిఠాపురం నియోజకవర్గ వాసుల కోసం మొత్తం కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజలంతా ఆరోగ్యం ఉండాలనే సదుద్దేశంతో 100 పడకల ఆసుపత్రి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గతంలో శంకుస్థాపన చేశారు. ఇప్పుడు రేపు అయితే దాన్ని అయితే ప్రారంభించున్నారు. మొత్తం అక్కడ నుంచి 1:10 బై రోడ్డు ఆర్ఆర్బీహెచ్ గ్రౌండ్కి అయితే చేరుకుని హెలిప్యాడ్కి అయితే చేరుకొని ఉన్నారు. అక్కడ నుంచి 2 గంటలకి మంగళగిరి పార్టీ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొత్తం టూర్ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. మొత్తం ఉదయం 9 గంటల నుంచి కూడా మొత్తం మధ్యాహ్నం 2:30 వరకు కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు అయితే మాత్రం ఆయన చేతుల మేరకు అయితే అంకురార్పణ అయితే జరగనున్నాయని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకుంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీని తూచా తప్పకుండా కూడా పాటిస్తున్నారని చెప్పొచ్చు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు పూర్తిగా 50 నుంచి 60% అయితే పూర్తి చేయగలిగారు. ఇంకా 4 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ కూడా ఆ 4 ఏళ్ల సమయంలో కూడా మిగతా వాగ్దానాలు కూడా పూర్తి చేస్తారని చెప్పేసి ఏపీ డిప్యూటీ సీఎం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇచ్చినవి కాకుండా ఇవ్వనివే కాకుండా పూర్తి స్థాయిగా పిఠాపురం అభివృద్ధి వైపు అయితే మాత్రం కంప్లీట్గా దృష్టి పెట్టారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికీ అధికారులందరూ కూడా చక్కగా మొత్తం రేపు పిఠాపురం పవన్ కళ్యాణ్ ఏర్పాట్లు మొత్తం కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇటు పక్క ఏపీ జిల్లా కలెక్టర్ షణ్మోహన్, అదే జిల్లా ఎస్పీ బిందుమాత కూడా దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా మొత్తం పరిశీలన అయితే జరుగుతుంది. నిన్నటి నుంచి కూడా అంటే పవన్ కళ్యాణ్ టూరు ఏ విధంగా ఉండబోతుంది, దాని టూరు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలనే దాని మీద మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నారని చెప్పొచ్చు. మొత్తం ఏదైతే ఉందో మొత్తం దిగువ అధికారులు మొత్తం అధికారులకైతే ఎప్పటికప్పుడు కలెక్టర్
సూచనలు అయితే ఇస్తున్నారు. దీనికి సంబంధించి అయితే మాత్రం రేపు కలెక్టర్ చెప్పిన దాని ప్రకారం పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, రచ్చబండ కార్యక్రమాలకు, మహిళలకు, లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, రైతులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ వంటి కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని చెప్పేసి మరి కొద్దిసేపటి కింద జిల్లా కలెక్టర్ సన్మోహన్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే మొత్తం కూడా దిగువ యంత్రాంగానికి మొత్తం కూడా ఒక్కొక్క స్పాట్లోనూ ఒక్కొక్క అధికారిని అయితే మాత్రం పెట్టారని చెప్పొచ్చు. మొత్తం ప్రతి స్పాట్ అంటే ఉదయం స్కూల్ గ్రౌండ్ ఇంటరాక్షన్ కానించి సాయంత్రం ఏదైతే ఉందో హాస్పిటల్ దాకా మొత్తం ప్రతి ప్రోగ్రాంకి ఒక జిల్లా స్థాయి అధికారిని అయితే మాత్రం జిల్లా కలెక్టర్ అయితే మాత్రం నియమించారు. మొత్తం కూడా వారి పర్యవేక్షణలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి ఓ పక్క అధికారులు మరి పైనుండి జిల్లా కలెక్టరు అదేవిధంగా ఎస్పీ కూడా చూస్తున్నారు. మరోపక్క ఏపీ డిప్యూటీ సీఎంకి ఎక్కడ కూడా బందోబస్తు విషయంలో ఎక్కడ కూడా వైఫై లింక్ కలగకూడదని చెప్పి అటు పక్క బందోబస్తు పరంగా కూడా మొత్తం ఏపీ డిప్యూటీ సీఎంకి అయితే పూర్తిస్థాయి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. మొత్తం రేపు పిఠాపురం సంబంధించి పవన్ కళ్యాణ్ మొత్తం టూర్ మొత్తం కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులకు తలెత్తకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు టూరు సంబంధించిన కూడా జిల్లా కలెక్టర్ దగ్గరుండి అంతా తానే చూస్తున్న పరిస్థితి ఉంది. నిన్న ఈ రోజు కూడా దగ్గరుండి ఇప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గ్రౌండ్లో రేపు ఏదైతే ఉందో రేపు డే 1 నుంచి కార్యక్రమాలు, డే ఎండింగ్ కార్యక్రమాల దాకా మొత్తం కూడా ఏర్పాట్లన్నీ కూడా ఒక్కొక్క అధికారికి, జడ్పీసీఓకి, అదేవిధంగా అగ్రికల్చర్ ఏడీలకి, జేడీలకి మొత్తం ఉన్న జిల్లా అధికారులందరికీ ఒక్కొక్క కార్యక్రమాన్ని అయితే మాత్రం అప్పచెప్పి వారే అక్కడ ఉండి ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించాలని చెప్పి జిల్లా కలెక్టర్ అయితే మాత్రం ఒక్కొక్క స్పెషల్ అధికారిగా ప్రతి కార్యక్రమానికి ఒక స్పెషల్ అధికారిగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క ఏదైతే ఉందో భద్రతాపరమైన వైఫల్యాలు ఓ పక్క నిన్న చూసాం జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఉగ్రదాడి, దానికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక హై అలర్ట్ అయితే ఉంది. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం రాక్ కోసం నిన్న జరిగిన ఇన్సిడెంట్ నేపథ్యంలో భారీ ఎత్తున బందోబస్తు అంటే టూర్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా జిల్లా ఎస్పీ దగ్గరుండి మొత్తం జిల్లా స్పెషల్ పోలీసులతో ఆయనకి టూర్ మొత్తం కూడా భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. మొత్తం ఈ టూర్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే మాత్రం ఆయన చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. మరోపక్క కొన్ని కొత్త కార్యక్రమాలు అయితే ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన కూడా జరగనున్నట్టు జిల్లా కలెక్టర్ అయితే చెప్పారు. ఇప్పటికే మొత్తం కూడా ఏర్పాట్లన్నీ పూర్తయ్యని చెప్పొచ్చు. మరి కొన్ని గంటల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలకు రానున్నారు అని చెప్పేసి పిఠాపురం ప్రజానీకం అంతా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దుర్గా.